ఆయన నవరత్నాల పేరుతోటి చేసిన మోసం దగ ఎస్సీ ఎస్టీలకి భారతదేశంలో ఏ పరిపాలకుడు కూడా చేయలేదు. విద్యా దీవెన పథకం కానీ అమ్మఒడి కానీ న్యాయంగా ఎస్సీ ఎస్టీలకు కుటుంబాల్లో ఎంతమంది పిల్లలున్నా ఎంతవరకు చదువుకున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రాజ్యాంగబద్ధంగా స్కాలర్షిప్లు వస్తే అది పూర్తిగా గ్రాంట్. మరి ఆ గ్రాంట్ని కుటుంబంలో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఒకరికే పరిమితం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి అంతమే మాలల పంతం అని చెప్పే నినాదంతో ఈరోజు బయలుదేరుతా ఉన్నా అని చెప్పి నవరత్నాల్లో భాగంగా హౌసింగ్ అని ఇచ్చాడు. కానీ అది డెవలప్ అవడానికి, రోడ్లు పడటానికి కానీ, వాటర్ సౌకర్యం కానీ, కరెంట్ రావడానికి కానీ ఇంకొక 15 సంవత్సరాలు బట్టినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. రాబోయే తరాల్లో మా పిల్లలు ఎస్సీ కార్పొరేషన్ ఉండేదాన్ని పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది అనుకుంటున్నాను నేను అనుకోవటం. దళితుల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసినంత విధంగా ఏ ప్రభుత్వం మోసం చేయలేదు. ఎక్కడ చూసిన విధ్వంసమే, ఒక్క పని చేసింది లేదు. డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేశారు. దళిత ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. ఎక్కడ చూసిన దళితులపై దాడులు చేస్తూ ఉన్నారు.